కొడుకుని చిత్తగొడితే గాని వాడిలో ఉండే చెత్త బయటకు వస్తుంది. 10 ఏళ్ళు పవర్లో ఉండేసరికి బాగా తిమ్మిరెక్కి కూర్చుండు. అన్న అదే ఆ కాంట్రాక్ట్ విషయం. రే యాదగిరి, నేనింకా ఏమీ అనుకోలేదు. అనుకోవడానికి 1/2 సెకండ్ చాలు. ఒకవేళ అనుకుంటే నువ్వు కూర్చున్న ఇదే కుర్చీ ఖాళీగా మిగులుతుంది. నీ శవం కట్టెల మీద కాలుతుంటుంది. మనుషుల్లాగా కత్తికి నీతి న్యాయాలుండవు బసవయ్య. ఎవడు దింపినా దిగుద్ది. చెప్పేవాడే కాదు, వినేవాడు అనుకోగలడు. అన్నా ఓ పోలీసోళ్ళ కాదు మామూలోళ్ళ చెప్తా విను. యుద్ధం మొదలుపెట్టిన వాడెవడు చివరి దాకా మిగలడు. ఒకవేళ మిగిలినా వాడివేవి వాడికి మిగల్చరు. ఈడు కూడా మాటలు బాగా నేర్చాడురా. ఈ మ్యాటరు గాంధీ గౌడ్ దగ్గర తేలాల్సిందే. నమస్తే అన్న. ఈ గన్లో ఉన్న బుల్లెట్ ఆ బసవయ్య బాడీని మిస్ అయితే నా గన్లోని బుల్లెట్ నీ బాడీని కిస్ చేయాల్సి ఉంటుంది. నేను సిగ్నల్ ఇచ్చే వరకు ఆగండి. నువ్వు రిలాక్స్ అయ్యి రిజల్ట్ చూడు. ఈ పోలీస్ వాళ్ళకి మనకు పెద్ద తేడా లేదు దత్తు. ఎందుకు అలాగా? వాళ్ళు ప్రమోషన్ కోసం చేస్తారు, మనం కమిషన్ కోసం పేలుస్తాం. రెండింటికి పెద్ద తేడా ఏంటో? వాళ్ళది స్టేట్మెంట్, మనది సెటిల్మెంట్. నేనేం చెప్పినా నువ్వేం చేసినావురా? ఆ బసవయ్య నా దందాకే ఎసరు పెడుతుండు, వాడి బతుకు బర్కత్ చేయాలరా అన్న. నువ్వేం చెప్పినావు? మా పోరగాళ్ళు చిటికెలో పాడ మీద వండ పెడతారన్నావు. కొడుక్కే పోరులేకేడుస్తుంటే తండ్రి వచ్చి ముమైత్ ఖాన్ కావాలన్నాడట. అట్లుంది మన పని. సువ్వరు నా కొడక, పెద్ద పొడుస్తా ఎలగ పెడతాను వచ్చినావు. శాతగానుడు శాతగాని తీరుగుండాల్సింది. ఈ డబ్బులు అరుపులు రెండూ మిగిలేవి. అన్నా, దత్తు అలీ వచ్చారు. నా గుండుపై టెంకాయ కొట్టి వాడికి బొట్టు పెట్టి తీసుకురా. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పిలిచో. సరే అన్న. అక్కడ ఏమన్నా అన్నా ఏమి అనకు, నేను మాట్లాడతా. మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? ఒక్కటి. ఏం జరిగింది? మిస్ అయింది. వాడి మొహంలో ఆ పొగర్జుడు జాతి తక్కువ నా కొడుకు. ఏం జరిగిందని అడిగాను అనుకుంటా. గుడిలో వేసే రచ్చవుతుందని బయటకు వచ్చాక వేద్దాం అనుకున్నాం, కానీ మిస్ అయింది. చేసే లత్కూరు పని ఎక్కడ చేస్తుందిరా? చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు వీళ్లే నిన్ను లేపేస్తారు. మనమెంత వైలెంట్గా ఉంటే మర్డర్ అంత సైలెంట్గా అయిపోతుంది. మనిషిని బ్రతికించేది కేవలం వాడి లక్. దొరికాక ఏసేయాలి. అది గుడా బడా అన్నది ముఖ్యం కాదు. రోడ్డు పైన మేకను కోస్తే జనాలు తిట్టుకుంటారు, అదే మేకని జాతరలోకి వస్తే మొక్కుతారు. రెండింట్లో పారేది రక్తమే.
ఆ మేకవు నువ్వు కాకుండా చూసుకో. ఆ బలినేనివ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకో. అన్నా, అది కాంట్రాక్టర్ సోమశేఖర్ మన పూర్వకు ధమ్కిస్తున్నాడంట. మన దత్తు వాళ్ళు పంపమంటావా? రే దత్తు, నా పేరే గాంధీ, నేను కాదు. ఏమంటావు దత్తు? అసలు ఇదంతా జరిగే పనేనా? ఇదంతా అయ్యే పని కాదు. లేరాలి చెత్తనా కొడుక. ఇక్కడ కూడా మన లోక అయిపోయింది కదా. కూర్చోరా కూర్చో. వాడి మీద కోపం వీడి మీద చూపిస్తావారా? ఏయ్, ఇప్పక రాకని చెప్పానా? వెళ్ళు. గాంధీగాడు మరి కుక్కల్ని చూస్తున్నాడు రా మనని. ఇప్పుడు అర్థమైందారా వాడి దగ్గర నేను ఎందుకు మానేస్తాను? ఏయ్, ఈకు మాకు పోలికేంట్రా? నువ్వు కేవలం మర్డర్ ప్లాన్ వేసేవాడివి. మర్డర్ చేసేవాళ్ళం మేము. చెప్తున్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. నాకు చెప్తావారా నువ్వు మర్డర్ గురించి? ఇక్కడ మర్డర్ గురించి కాదు, మనీ గురించి. ఇక మీదటి ఎవరి దగ్గర కుక్కలా పనిచేయాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం నేను ఏం చేయడానికన్నా రెడీ. తాగే మందు కన్నా తాగించే డబ్బు చాలా చెడ్డది. మందు ఒకే రోజు మనిషిని మత్తులో ఉంచుతుంది, కానీ డబ్బు జీవితాంతం మృగాన్ని చేస్తుంది. ఈ రాతలు భగవద్గీతలు వినడానికి నేను కురుక్షేత్రలో పోరాడే అర్జునుడిని కాదు. ఓ 6 mm వేడిగా ఉండే ఇనుప ముక్క నీ బాడీలో దిగితే అప్పుడు గుర్తొస్తాయి తమ్ముడు ఈ గీతలు రాతలు అన్నీ. అన్న నిత్యానంద స్వామిని బాగా ఫాలో అవుతాడు అనుకుంటా. సరే విను దత్తు, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే సింపుల్ ప్లాన్. రేయ్ చిల్లర తీసుకోరా. ఇన్ని రోజులు ఆ గాంధీ చెప్పింది విన్నారు. ఈ ఒక్కసారికి ఈ గిరి చెప్పించేయండి. 5 కోట్లు, మనందరి లైఫ్ సెటిల్ అయిపోతాయి. కొంచెం క్లియర్గా చెప్పు. రేపు పొద్దున్నే ఆ ఎస్ఐ శశిగాడు పార్టీ దగ్గర నుంచి 5 కోట్లు తీసుకొని శంషాబాద్ వెళ్తాడు. వాడు కారెక్కి విండో తీసినప్పుడు ఒకవేళ వెంట తీయకుంటే తీస్తాడు. మరి అక్కడ సెక్యూరిటీ? అక్కడ సెక్యూరిటీ ఎవరు ఉండరు. ఆ ఎస్ఐ శేషుకు సడన్గా పార్టీ దగ్గర నుంచి కాల్ వస్తుంది. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దించిన గ్లాస్లో నుంచి మళ్ళీ కా బ్యాగ్ని లేపేస్తాడు. అయిపోయింది. ఐదు కోట్లు మనవే. అయ్యా అలీ ఇక్కడ
అనుకున్నవన్నీ చేద్దామని ఆశపడ్డారా? కానీ అనుకోనివన్నీ అయిపోయాయి, అనుకున్నవన్నీ చెరిగిపోయాయి. రే ఏంట్రా వేదంతా మాట్లాడతావు? వస్తావా రావా? అలే చివరిసారిగా అడుగుతున్నా, వస్తావా రావా? ఆ పోలీసుడు మనం చూస్తాడు రా, గాంధీ మనం వదలడు, చంపేస్తాడు. సరే చావు. ఎక్స్పెక్ట్ చేశా ఇక్కడే ఉంటావని. అంత ఈజీగా మర్చిపోయే ప్లేస్ కాదు కదా. మన డబ్బులు ఇక్కడ పెట్టాం, సేఫే కదా? అప్పుడు నాకు 9 ఏళ్ళు అనుకుంటా. మా అయ్యను ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తుంటే దిక్కులేనోళ్ళ చూసి ఉండిపోయా. శవాన్ని మోయడానికి నేను మా అమ్మ తప్ప ఎవరూ లేము. ఇదిగో శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాం. భయపడకు, ఎవరు రాలే. సరే పద, చీకటి అవుతుంది. దత్తు, రాత్రి ఒకసారి గిరిగాడికి కాల్ చేయి. బ్యాగ్ వాడి దగ్గర పెట్టాలేమో. సరే. వా, షూటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు. ఏంటి రాత్రి గిరిగాడికి కాల్ చేస్తే ఎత్తేం మాట్లాడలేదు? గిరి సంగతి సరే, ఆలీని ఎవరో చంపేశారు. ఆ పోలీసుడు కన్నంతా మన పైన. మరి గిరి ఎక్కడున్నాడు? ఆ గిరియాడు ఎక్కడున్నా నాకు తెలుసు. నువ్వు మాత్రం బ్యాగ్ తీసుకొని ముంబై హైవే దగ్గరికి వచ్చేసి, అదే ఆ రైల్వే ట్రాక్. రే దత్తు, ఇక్కడికి రా. మనల్ని మనం గుర్తుపట్టలేనంత చీకట్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు వెలుగులోకి వద్దామంటే మనల్ని చంపాలనుకునే వాళ్ళు గుర్తుపట్టేస్తారు. బ్రతికినా చచ్చినా ఈ చీకట్లోనే. ఆలోచించే ప్రతి క్షణంలో ఆవేశపడితే ఆన్సర్ దొరకదు. మనం వెతికే ప్రతి ఆన్సర్ మన శత్రువు ఇచ్చే క్వశ్చన్లోనే ఉంటుంది. ముందు ఆ క్వశ్చన్ ఏంటో కనుక్కో. రే అలీ, వచ్చే బ్యాగ్ ఎత్తగరా.
వాడు ఎంతో దూరం పరిగెత్తలేడన్నా. దాచిన డబ్బులైనా తెస్తా, లేదా ఆ దాచినోడి తలైనా తీస్తా. రేయ్, ఈ ఎస్ఐ శేషిగాడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకురా. హలో గిరి. హలో గిరి. ఐదు కోట్లు మనవే. మన డబ్బులు ఇక్కడ పెట్టాం, సేఫే కదా? గిరి సంగతి సరే, ఆలీని ఎవరో చంపేశారు. ఆ గిరియాడు ఎక్కడున్నా నాకు తెలుసు. నువ్వు మాత్రం బ్యాగ్ తీసుకొని ముంబై హైవే దగ్గరకు వచ్చేసి, అదే ఆ రైల్వే ట్రాక్, తెలుసు కదా? డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయిరా? చా, రే మల్లిక్, డబ్బులు తీసుకొని ఎంతో దూరం పారిపోలేవు. అలీని కూడా నువ్వే చంపుంటావు. చాలే. నాకు కావాల్సింది మీరు మిగల్చలేదు. అదే బాధ మీ వాళ్ళు అనుభవించాలిరా. నా తమ్ముడు చావుకు కారణమైన వాడిని ఎవ్వరినీ వదలను. నిన్ను కూడా ఆ అలీగాడి దగ్గరికి పంపుతున్నాను. ఇంట్లో ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. బల్పా? 5 కోట్లు దొబ్బించుకొని ఇక్కడ మేము ఏడుస్తున్నాం. పోలీసు వాడి దగ్గర డబ్బులు కొట్టేయడం ఏంట్రా? ఇది కలియుగం బాబు. సరే కానీ నా సర్వీస్ రోల్ ఎక్కడైనా మర్చిపోయానా? చెప్పా కదా నీ సర్వీస్ రివాల్వర్ నా దగ్గరే ఉందని. అక్కడే ఉంది కదా? ఉంది. ఇప్పుడు తెచ్చి. సరే, సాయంత్రం పార్టీకి రా, ఇస్తా. నీ అబ్బా. సరే, సాయంత్రం వచ్చి కలుస్తాలే. టెన్షన్ పడకురా. సరే సరే, అన్న దగ్గర ఉన్న పెట్టే. మల్లిగాడు కూడా పోయాడు. దత్తుగాడి దగ్గర డబ్బు లేదు. అలీ, గిరి కూడా పాడెక్కేశారు. డబ్బు మాత్రం దొరకలేదన్నా. నాకెందుకో ఆ డబ్బు తీసుకున్నాడు జారిపోయాడు అనిపిస్తుందిరా. నరసింహ లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? టౌన్కి వెళ్ళాడు. నువ్వెక్కడికి? వెళ్ళాల్సిన చోటికి. అయినా జేబులో కత్తేంట్రా? నువ్వు యుద్ధానికి వెళ్ళే సైనికుడు అనుకున్నావా? అవును. సరే, బార్లో నుండి 2 బాటిల్స్ తెప్పించు. చోటుగాడు కూడా లేడు కదన్నా. ఇక్కడెక్కడ ఉంటాడు చూడు. అదే అన్న, ఇందాక ఇంటికి వెళ్తున్నా అన్నాడు. వాళ్ళ అమ్మకు కూడా బాగాలేదంటగా. వాడికి అమ్మ బాబు ఎక్కడున్నారా? మరి ఇందాక జారిపోయాడు రా. జారిపోయాడు రా. రే గిరి, ఈ బ్యాగ్ మన చెర్లపల్లి హైవే దగ్గర, అదే మనం ఎప్పుడు వెళ్తాం కదా, అక్కడ దాచాను. నీ దగ్గరికి ఏమైనా తెమ్మంటావా? ఏంట్రా ఏం మాట్లాడావు? హలో హలో గిరి, హలో.
సైనికుడు, ఏ సైనికుడు, ఎక్కడికి వెళ్తున్నావు? రా దింపేస్తా. ఓ పర్లేదు, నేనేం చంపనులే, రా కూర్చో, దింపేస్తాను. నిన్న ఎక్కడో చూసినట్టుందే. ఆ బ్యాగ్లో ఏంటి అంతలా పట్టుకొని కూర్చున్నావు? డబ్బులా? చూసావా, అది ఇక్కడ పెట్టి పేల్చాను అనుకో, పుచ్చ పేలిపోద్ది. భయపడకు, పోలీసు అన్ని కార్లే. చెత్తనా కొడక, రే చెత్తనా కొడక, కళ్ళు కనిపించలేదురా నీకు? నా బండి దొరికిందారా? తీ బండి తీ, అమ్మ సాలే. అసలు ముందు దీన్ని పడేస్తే దరిద్రం వదిలిపోతుంది. చివరిసారిగా అడుగుతున్నా, వస్తావా రావా? మర్డర్ చేసే వాళ్ళం మేము. నాకు చెప్తావారా నువ్వు మర్డర్ గురించి?